ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనము. ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియా ఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటి నువ్వు కన్నులారా చూచుచున్నావు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నువ్వు కనులారా చూచుచున్నావు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 వచనంలో ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంత అశక్యములు, ఆయన మార్గములంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వెలుపలలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా, నేను భూమి ఆకాశంలో ఎంతటా నున్నవాడును కానా. ఇదే యెహోవా వాక్కు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనపడిన సృష్టం ఏదీ లేదు, మన ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదా. ఆ దేవుని కన్నులకు సమస్తను మరుగులేక తేటగా ఉన్నది. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. చివరిగా ఒక మాట. యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారం చేయడు, ఆయన వివేచనా శక్తి బహుబలమైనది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమల కృపను నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.